వ్యక్తీకరణలు, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, శిల్పకళ, తత్వశాస్త్రం, మతం, కులం, సైన్స్, ఇవన్నీ సంస్కృతిలో భాగమే. కవిత్వం అన్నప్పుడు ఎవరి కవిత్వం చదువుతాం, సంగీతం అన్నప్పుడు ఎవరి సంగీతం వింటాం, తత్వశాస్త్రం అన్నప్పుడు ఎవరి తత్వశాస్త్రం చదువుతాం. కనుక ఇక్కడ సంస్కృతి అంటే కళాత్మక వ్యక్తీకరణ. ఒక నిర్వచనం, ఈ కళాత్మక వ్యక్తీకరణలో కవిత్వం ఉన్నత స్థానంలో ఉంటుంది. ఒకడు బొమ్మ వేస్తాడు, ఒకడు బొమ్మ చెక్కుతాడు, ఒకడు పాట పాడతాడు, ఒకడు డ్యాన్స్ చేస్తాడు, ఒకడు కవిత్వం రాస్తాడు. ఒక్కొక్కరిది ఒక కళ. రాయటం రాయకపోవటం అనేది కాదు, ఇక్కడ కవిత్వాన్ని నిర్మాణం చేశారో లేదనేది ప్రశ్న. ఒక మౌఖిక సాహిత్యంలో అక్షరం ముక్క రాని వాళ్ళు కవిత్వాన్ని అల్లుతారు, అక్షరం ముక్క రాని వాళ్ళు కవిత్వాన్ని అల్లుతారు, అక్షరం వచ్చిన వాడు కవిత్వాన్ని రాస్తారు. మరి మనం ఎవరి కవిత్వాన్ని వింటున్నాం, ఎవరి కవిత్వాన్ని చదువుతున్నాం? అక్షరం వచ్చి రాసిన వాళ్ళ పుస్తకాలను మాత్రమే మనం చదువుతున్నాం. అక్షరం రాకుండా అల్లినటువంటి వాళ్ళ సాహిత్యాన్ని, కవిత్వాన్ని మనం చదవటం లేదు. ఏ ఊరే భామ ఎవ్వానిదానా తీరుగనున్నావు దేవిడిలోన అని ఒక అమ్మాయిని చూసి ఒకడు అడిగాడు. ఏ ఊరే భామ ఎవ్వానిదానా తీరుగనున్నావు దేవిడిలోన, చాలా అందంగా ఉన్నావు, నీది ఏ ఊరే అని అడిగాడు. ఏ ఊరు అమ్మాయి అని అడిగాడు. ప్రశ్నకి సమాధానం ఉంటుంది, కానీ సమాధానం నేరుగా చెప్తే వాక్యం అవుతుంది, సమాధానాన్ని వక్రంగా చెప్తే కవిత్వం అవుతుందని నిర్వచనం. వక్రంగా చెప్పాలి సమాధానాన్ని, అప్పుడు కవిత్వం అవుతుంది. ఆమె ఏం చెప్పింది? నాది మందన కోలు మరిగోలు కొండ, మామగారుండేది మంచాల కట్ట, ముత్తాతలుండేది ముత్రేడి పెళ్లి, ఆలేరు బొప్పెల్లి ఎంచుమ పెదపెల్లి, రామగిరి అంచున రైతిపేట, నా ఊరు అది. మనం క్వశ్చన్ చేయొచ్చు, నీ ఊరు నేను అడుగుతా ఇన్ని ఊరు నాకెందుకు చెప్పావమ్మాయి? అది కవిత్వం లాజిక్ అన్నమాట, కవిత్వం నిర్మాణం. కవిత్వ నిర్మాణం ఇట్లా ఉంటుందని లిఖిత సాహిత్యంలో మా వాళ్ళు మేము ఎంఏలో చెప్తాం. మరి ఇది తెలుసా జానపదుడికి, శ్రమజీవికి ఇది తెలుసా? ఇంత నిర్మాణం కవి ఇట్లా చెప్తే కవిత్వం అవుతుందని తెలియదు వాళ్ళకి. కానీ అది కామన్ సెన్స్తో వచ్చేది, జీవితంలో భాగంగా వచ్చేది. ఒక నన్నయ్య రాసింది, తిక్కన రాసింది, అలసాని పెద్దన రాసింది, వాల్మీకి రాసింది కవిత్వం అని క్లాస్ రూమ్లో చెప్పి ఆ అంటరాని మనిషి, ఆ శ్రమజీవి అల్లినటువంటి దాన్ని మనం క్లాస్ రూమ్లో చెప్పటం లేదు. సంస్కృతి అంటే రెండు విధాలుగా ఉంటుంది. కనుక కళ సంస్కృతి అన్నప్పుడు ఎవడి కళ అనే ప్రశ్న వస్తుంది, నృత్యం అన్నప్పుడు ఎవరి నృత్యం అనేది వస్తుంది. ఇట్లా సంస్కృతి మానవ జీవితాన్ని ఒకవైపు నెడుతుంది, మనల్ని అనివార్యంగా నెడుతుంది. ఆ అనివార్యంగా నెట్టే సందర్భంలో ఇప్పటి వరకు రవీంద్రన్న చాలా బాధపడ్డాడు. నిజంగా అది పెయిన్, మనందరం అనుభవించవలసిన పెయిన్, అది అనుభవిస్తున్న పెయిన్. మనుషులు, మన అలవాట్లు, బహిరంగ ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన రెండు ఉంటాయి. ఇవి ఒక తరం నుంచి మరో తరానికి వ్యాపిస్తూ ఉంటాయి. అంతర్గతంగా మనం ఆలోచించేది, బహిరంగంగా మనం వ్యక్తమయ్యేది, ఈ రెండింటి మధ్య ఘర్షణ ఉంటుంది. ఏం ఘర్షణ ఉంటుంది? అంతర్గతంగా మనం ఆలోచిస్తాం. నాస్తిక సంఘంలో పనిచేస్తున్నాం కదా, మనం ఎట్లుండాలి, ఇంట్లో పూజ జరుగుతుంది, రేపు బ్రాహ్మణుని పిలిచి పెళ్లి చేసుకోవాలి, అమ్మ పోరు పెడుతుంది, లేకపోతే నాయన పోరు పెడుతున్నాడు అని ఒక ఘర్షణ ఉంటుంది మనలో. కానీ బహిరంగంగా వ్యక్తం కావటం అనేది 90% ప్రజలు ఏ ప్రభావంతో ఉన్నారో ఆ ప్రభావానికి మనం లోనైపోతూ ఉంటాం. ఇది సమాజం యొక్క స్థితి. అంటే సమాజంలో ఏ భావాలు మన మీద ఎక్కువగా ఆధిపత్యంలో ఉంటాయో ఆ భావాల వైపు వెళ్తాం. 70వ దశకం 80వ దశకంలో నాస్తిక సంఘంతో సంబంధం లేకుండానే స్టేజ్ మ్యారేజ్ జరిగాయి. నాస్తిక సంఘంతో సంబంధం లేకుండానే బ్రాహ్మణుని పక్కన పెట్టారు. నాస్తికవాదంతో సంబంధం లేకుండానే చాలా ఉద్యమాలు జరిగాయి. అది ఆ సమాజం యొక్క లక్షణం. ఆ సమాజంలో ప్రభావితమై వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ వేదికలో కనీసం ఒక 20-30 మంది పెద్దవాళ్ళు, టీచర్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు, రచయితలు అందరూ ఉన్నారు. 70-80 దశకాల్లో అట్లా ప్రభావం. కనుక ఎప్పుడైతే మనం ఏ ప్రభావాన్ని సమాజం మీద వేస్తామో అది సంస్కృతిలో భాగంగా మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడు అంతర్గతంగా బహిర్గతంగా వ్యక్తమయ్యే రెండింటి మధ్యన ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఈ ఘర్షణ జరిగినప్పుడు మనం తేల్చుకోవటం అనేది కూడా జీవితంలో భాగం. కొన్ని చిహ్నాలు ఉంటాయి. సంస్కృతిలో ఉన్నత సంస్కృతి అంటారు. సంస్కృతిలో ఉన్నత సంస్కృతి అంటే ఎవరిది? బాగా డబ్బున్న వాళ్ళదా? భారతదేశంలో డబ్బున్న వాళ్ళది కాదు. ఉన్నత
సంస్కృతి అంటే భారతదేశంలో బ్రాహ్మణీయ అగ్రకులాలదే ఉన్నత సంస్కృతి. ఈ బ్రాహ్మణీయ అగ్రకులాల సంస్కృతిని మనం అందరం పాటించాలి. పాటించేటట్లు చేస్తారు వాళ్ళు. ప్రతి మనిషి సంస్కృతిలో పుట్టి సంస్కృతిలో పెరిగి సంస్కృతిలోనే మరణిస్తున్నప్పుడు ఈ సంస్కృతి మనిషి ఆధ్యాత్మిక జీవితాల్లో అన్ని పాదార్థిక పదార్థాలలో వ్యక్తమవుతున్నప్పుడు, సామాజిక హోదాను బట్టి మనిషికి గౌరవం వస్తున్నప్పుడు, హోదా కూడా సంస్కృతిలో భాగమే. ఈ మనిషికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? సమాజంలో ఒక పైకులంలో పుట్టినవాడు నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అతనికి ఎదురుగా వచ్చేవాళ్ళు చెప్పులు ఇడ్చుకొని చేతిలో పట్టుకొని దూరం దూరం జరుగుతూ ఉంటారు. తలపాగ ఉంటుంది, తలపాగం తీసి చేతిలో పట్టుకుంటారు. ఏమిటి పరిస్థితి? వీడు తలపాగం తీసి చెప్పులు ఇడిచి చేతిలో పట్టుకునే పరిస్థితి ఇతనికి ఎందుకు వచ్చింది? నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకు ఆ గౌరవం ఎట్లా వచ్చింది? ఇది సామాజిక హోదాను బట్టి వచ్చేది. ఇది కల్చర్లో భాగమే. అణిచివేసే వాళ్ళు, దోపిడీ చేసేవాళ్ళు వర్గాలు భారత సమాజంలో తమ సంస్కృతిని మన మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఎందుకంటే సంస్కృతిని ఎంతగా పురోధి చేస్తే, సమాజంలో పురోధి చేస్తే, వాళ్ళ దోపిడీ సంస్కృతి, ఆధిపత్య సంస్కృతి, అంతగా తమ దోపిడిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక జీవితం మారినంత వేగంగా సాంస్కృతిక జీవనం మారదు మిత్రులారా. ఒకవేళ ఆర్థిక జీవితం మారినంత వేగంగా సాంస్కృతిక జీవితం కూడా మారితే, ఆర్థిక సమస్యలే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే, ఆర్థిక సమస్య పరిష్కారం అయిందనుకోండి, అన్ని పరిష్కారం అవుతాయా? దేశంలో, సమాజంలో ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం కావు. నెలకి 4 లక్షలు 5 లక్షలు జీతం సంపాదించేవాడు ఒక బెంచ్ కారు కొనుక్కొని, వాడి ఆర్థిక స్థాయి మారింది. బెంచ్ కారు కొనుక్కొని ఆ కారును నేరుగా తీసుకెళ్ళి పెద్దమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. హైదరాబాదులో పెద్దమ్మ గుడి దగ్గరికి తీసుకెళ్ళి 2 కొబ్బరికాయలు పెట్టి, నిమ్మకాయలు పెట్టి, ఆ నిమ్మకాయల మీద కొబ్బరికాయల మీద ఎక్కించి దానికి నల్ల పూసలు కట్టి ఇంటికి తీసుకొస్తాడు. మానవ జీవితంలో ఆర్థికంగా వెసులుబాటు వచ్చింది, కానీ కల్చర్లో వెసులుబాటు రాలేదు. కల్చర్లో మార్పు రాలేదు. ఈ మార్పు రాకపోవడానికి కారణం ఏమిటి? పరాధీనమైన కల్చర్కు మనం ఆధీనమై ఉన్నాం. ఎవడో మన మెదడును స్వాధీనం చేసుకున్నాడు. మన మెదడును స్వాధీనం చేసుకొని వాడు అక్కడ తీర్చవేసి ఉన్నాడు. సంస్కృతి మనిషి చైతన్యాన్ని, మన చైతన్యాన్ని నిర్ణయిస్తుంది, మన చైతన్యాన్ని అణిచివేస్తుంది. ఒక్కొక్కసారి సంస్కృతి, మార్క్స్ అన్నాడు ఒక సందర్భంలో, మనిషి చైతన్యం ఎక్కడ నిర్ణయించబడుతుంది? వాళ్ళ సామాజిక అస్తిత్వాన్ని బట్టి వాళ్ళ చైతన్యం నిర్ణయించబడుతుంది అన్నాడు. సామాజిక అస్తిత్వాన్ని బట్టి పెరియార్, జయగోపాల్, ఇంకా రకరకాల వ్యక్తులు మన సమాజంలో ముందు ఆలోచించారు. ఎందుకు ముందు ఆలోచించారు? వాళ్ళు చైతన్యం కావడానికి కావలసిన ప్రాతిపాదిక వాళ్ళ సమాజంలో ఉన్నది. అక్కడ ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు, బ్రాహ్మణ కులాల్లో, పై కులాల్లో, పై వర్గంలో పుట్టినటువంటి వాళ్ళు చదువుకోవడానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కొత్త ఆలోచన విధానం పురోధి అవుతుంది, జీవితంలో భాగం అవుతుంది. కొత్త పుస్తకాలు చదువుతారు, చదివినప్పుడు ఏమవుతే మొదలు చైతన్యం అవుతారు. అందుకే ఆ మనిషి చైతన్యం దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళ సామాజిక అస్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సామాజిక అస్తిత్వమే భారతదేశంలో కింది వర్గాలు, కింది కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అనే వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఈ కులాల వర్గాల మీద ఆధిపత్య సంస్కృతి ప్రభావం వేయటం మూలంగా వాళ్ళు చైతన్యానికి దూరంగా ఉంటున్నారు. ఆ చైతన్యానికి దూరంగా ఉంటున్న వాళ్ళలో ప్రజా సంస్కృతి, పోరాట సంస్కృతి, ఆలోచించే సంస్కృతిని మనం విస్తరింపచేయాలి. అట్లా విస్తరింపచేయడం కోసమే మన ప్రయత్నాల్ని మొదలుపెట్టాలి. శాస్త్రవేత్తలు, మేధావులు, రచయితలు ఎక్కడి నుంచి ఎదిగి వస్తారు? ఎక్కడి నుంచి ఎదిగి వస్తారంటే సంస్కృతిలోంచి ఎదిగి వస్తారు, ఈ సమాజంలో నుంచి ఎదిగి వస్తారు. చాలా గొప్పగా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక సైంటిస్ట్ ప్రయోగం చేసి ఒకదాన్ని కనిపెట్టిన తర్వాత ఈ మనిషి దీన్ని తీసుకెళ్ళి తిరుపతిలో ఇంకెక్కడనో గుడి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి కుంకుమ పెట్టి పసుపు పెట్టి తీసుకొచ్చి ప్రయోగిస్తున్నారు. శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్తకి తాను చేసిన ప్రయోగం మీద తనకు నమ్మకం లేదు. నమ్మకం లేదంటే తను పని అయితే చేశాడు, కానీ ఏ సంస్కృతిలో భాగంగా ఎదిగి వచ్చాడు? చిన్నప్పటి నుంచి ఆయన సైంటిస్ట్ అయినప్పటికీ
చిన్నప్పటి నుంచి ఎదిగి వచ్చిన భావజాలం కుటుంబంలో, సమాజంలో ఆయన మీద వేసిన ప్రభావమే అతన్ని నడిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? గతిశీల సూత్రాలు, సైన్స్ సూత్రాలు అవి పక్కకెళ్ళిపోయి ఆ మనిషి మీద వేసిన ప్రభావాలే సంస్కృతి ప్రధానంగా ముందుకొస్తుంది. సంస్కృతి మనుషుల ఆశయాలని, ఆశలని అణిచివేస్తూ ఉంటుంది. ఆశయాలు, ఆశలు హేతువాదంగా ఉండాలి, నాస్తికంగా ఉండాలని ఒక ఆశ ఉంది, ఒక ఆశయం ఉంది. కానీ బయట ఉండే సంస్కృతి మనల్ని భయపెడుతుంటుంది. నాస్తికుడిగా ఉంటే దాడి చేస్తారేమో, చంపుతారేమో, మాట్లాడితే కేసు పెడతారేమో, జైల్లో పెడతారేమో అనే ఒక భయాన్ని, ఆ భయం చేత రాజ్యము, రాజ్యం చేత మతం, ఈ రెండు, రాజ్యము మతం రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, వేరువేరుగా ఉండవు. బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే భగవంతునికి, భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఈ భగవంతుడు లేని వాడిని కూడా, భగవంతుని నమ్మని వాళ్ళకు కూడా ఈ అంబికా దర్బార్ బత్తి అనే ఒక నినాదం ఒక అడ్వర్టైజ్మెంట్లో వచ్చేది. ఇదేమో క్యాపిటల్. ఈ అంబికా దర్బార్ బత్తి క్యాపిటల్, పెట్టుబడితో తయారైనటువంటి వస్తువు. కానీ వీడు దేన్ని ఆశ్రయించాడు? మతాన్ని ఆశ్రయించాడు. మతాన్ని ఆశ్రయించకపోతే వాడు దాన్ని ముందుకు తీసుకెళ్ళలేడు, అమ్ముకోలేడు. అందుకోసమే రాజ్యము, మతము రెండు కలగపులగంగా ఉంటాయి, ఒకటిగా ఉంటాయి. అందుకే ఆనాడు మొదలైనప్పుడు యుద్ధాలన్నీ మతంతో కదా మన శాస్త్రవేత్తలు యుద్ధం చేసింది. గెలీలియో, కోపర్నికస్ ఎవరితో యుద్ధం చేశారు? మతంతో యుద్ధం చేశారు. మతం అంటే అక్కడ రాజ్యమే, నేరుగా రాజ్యం ప్రవేశించింది వాళ్ళ జీవితాల్లోకి. సోక్రటీస్ రాజ్యమే కదా చంపింది. అందుకోసమే మతము, రాజ్యము రెండు వేరువేరుగా ఉంటాయని మీరు ఎప్పుడు అనుకోకండి. ఈ రెండు ఒకటిగా జీవిస్తూ ఉంటాయి. కనుక సంస్కృతి మనుషుల ఆశలని అణిచివేసే దాంట్లో ఒక భాగం అది కర్మ సిద్ధాంతం. భారతదేశంలో కర్మ సిద్ధాంతం అనేది కల్చర్లో భాగమైంది. ఏమంటారు? నువ్వు వెళ్ళి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక 24 ఏళ్ల కిందట, అమ్మ నేను పెళ్లి చేసుకుంటా అంటే, మంచిది బిడ్డ పెళ్లి చేసుకో, ఒక్కడివే కొడుకు, కోడలు వస్తే నాకు ఇంత సహాయపడుతుంది, బాగుంది. నేను రెడ్డిల అమ్మాయిని పెళ్లి చేసుకుంటామ్మా. అదేంది బిడ్డ, రెడ్డిల అమ్మాయిని ఎట్లా చేసుకుంటావు? మనుషులు ఎట్లా అవుతారు? సమానం ఎట్లా అవుతారు? ఒకటి ఎట్లా అవుతారు అంటే, మనుషులందరూ సమానమే అమ్మ అంటే, ఈ చూడు, ఈ ఏళ్ళు చూడు, 5 సమానంగా ఉన్నాయా? మనుషులు కూడా సమానం కాదు. ఇది ఎవరు నేర్పాడు మా అమ్మకి? మా అమ్మ బడికి పోయిందా? కాలేజీకి పోయిందా? యూనివర్సిటీకి పోయిందా? మనశాస్త్రం చదువుకున్నదా? చదువుకోలే. మా అమ్మ చదువుకోకుండానే మా అమ్మ మెదడులోకి చాలా జాగ్రత్తగా వాడు ఇన్కల్కులేట్ చేసేసాడు. 1000 సంవత్సరాలుగా మా అమ్మనే కాదు, అందరి అమ్మల మెదడులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మనుషులందరూ సమానమే అని దళితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అట్టెట్లవుతామని దళితులే మనకి ఉల్టా ప్రశ్న వేసే పరిస్థితి సంస్కృతి కల్పిస్తుంది. కనుక అది ఆశయాలని అణచివేస్తుంది. దాని లక్షణం అది. ఆ అణచివేసే క్రమంలో కర్మ సిద్ధాంతం అనే ఒకదాన్ని, వైరాగ్య భావం అనే ఒకదాన్ని, మోక్షకాంక్ష అనే ఒకదాన్ని, 90% ప్రజలకి మోక్షకాంక్ష ఉన్నది. 99% ఎంతమంది ఉంటారు హేతువాదులు? నాస్తికవాదులు ఎంతమంది ఉంటారు భారతదేశం మొత్తం లెక్కదిస్తే? 1% ఉంటారా? 2% ఉంటారా? అంటే మెజార్టీ వాళ్ళు ఉన్నారు కనుక వాడికి ఇక్కడ ఏమనిపిస్తుంది? దేవుణ్ణి ఏమన్నా అంటే, ఇదే కదా సమస్యకు. వాడు ఏమంటున్నాడు? దేవుని నీవేమన్నా అంటే పురుగులు పడి చస్తావు. ఈ పురుగులు పడి చావడానికి దేవుని అనడానికి ఏమిటి సంబంధం? ఈ పురుగులు పడి చావటం అంటే ఎప్పుడైనా ఏదైనా చేసి తక్కువ నేను ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వెళ్ళాను, నేను పోతే యాక్సిడెంట్ అయింది అనుకోండి, కావాలని మనం ఎవరం కోరుకోము, అయితే కూడా మనం చేసేది ఏమి లేదు. ఓకే, అయిందనుకోండి, ఏమంటారు అప్పుడు? చూసారా, ఆడ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి వచ్చాడు, ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది. ఇది కల్చర్లో భాగం. ఎప్పుడో నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన రోజుల్లో మా ఊళ్ళో శివాలయంలోకి పోవాలి, దళితులు శివాలయాల్లోకి పోవాలి, ఒక ఆలోచన. మాది వాళ్ళని పోనీయారు గుడిలోకి, ఒక ఆలోచన ప్రకారం గుడిలోకి పోవాలని ప్రయత్నం చేస్తే నేను లేని యాక్చువల్గా అక్కడ, నేను హైదరాబాద్లో ఉన్నా. మా పిల్లలు ఏం చేశారు? ఒక 5-6 మంది కలిసి వెళ్ళి దేవునికి మొక్కి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. దేవునికి మొక్కారంటే దేవుడు ఉన్నాడా, మొక్కుతారా, గుడిలోకి వెళ్తారా, అసలు వెళ్ళాల్సిన అవసరం ఉంది? నేను లాజికల్ ప్రశ్నలోకి నేను వెళ్ళటం లేదు. గుడిలోకి వెళ్ళటం అనేది ఒక ఆత్మగౌరవంగా చూస్తాం మనం, అంతే. కాలారం టెంపుల్ కోసము అంబేద్కర్ అంత పెద్ద పోరాటం నడిపాడు. కాలారం టెంపుల్లోకి వెళ్ళడానికి అంత పెద్ద పోరాటం నడిపితే అంబేద్కర్ జర్నలిస్టులు అడిగారు, మీరు అసలుకు హిందూ దేవుళ్ళని నమ్మరు కాదండి, మీరెందుకు ఇంత పెద్ద పోరాటం నడిపారంటే,
నేను దేవుని గుడిలోకో, దేవునితో మాట్లాడడానికో, దేవుని నమ్మడానికో, దేవుని మొక్కడానికో కాదండి. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా గుడికి బడికి దూరంగా ఉన్న మేము ఆ గుడిలోకి వెళ్ళటం అనేది ఒక ఆత్మగౌర పోరాటం. అది చెప్పాడు ఆయన. సరే, మా పిల్లలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వారం రోజులకి యూనివర్సిటీలో నా మీద అటాక్ జరిగింది. ఏబీవీ వాళ్ళు అటాక్ చేశారు. నా మీద అటాక్ చేసి నాన్ చాకుతో కొట్టారు. తల పగిలింది, నెత్తురు మొత్తం కింద పడిపోయి చచ్చిపోయినాడు. వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళు పేపర్లో పెద్దగా వచ్చింది. వచ్చిన తర్వాత సరే, తర్వాత బతికాను అనుకోండి. హాస్పిటల్ వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమి ప్రచారంలో పెట్టారంటే, వాడు హైదరాబాద్లో ఉండి ఈ ఊళ్ళో ఉన్న పిల్లల్ని శివుని గుడిలోకి పంపించిండు, అందుకోసమే వానికి అక్కడ దెబ్బలు తగిలినాయి అనే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇది ఒకదానికి కార్యకారణం సంబంధం లేని విషయాలకి ఆ లింకు కలపడం, కర్మ సిద్ధాంతం, మోక్షం, ఇట్లాంటి విశ్వాసాల మీద మనుషులకి నమ్మకం ఉంటుంది. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న పక్కన పెట్టి దేవుడు ఉన్నాడు అనుకునే ఒక భ్రమతో మొక్కటం అనేది కొనసాగుతూ ఉంటుంది. మొక్కకపోతే మనకు మోక్షం లభించదు. చచ్చిన రోజు తలకొరివి కొడుకు మాత్రమే తలకొరివి పెట్టకపోతే, నూత జలపూరితంబులకు నూతులు నూరీటి కంటే ఒక బావి మేలు, బావులు నూరీటి కంటే ఒక సత్క్రతువది మేలు, తత్క్రతువు శతంబున కంటే ఒక సుతుండు మేలు, తత్సుతుండు శతకంబు కంటే ఒక సత్యవాక్యము మేలు చూడగా అని నన్నయ్య రాశాడు. 100 బావులు, చేదుడు బావులు కంటే ఒక దిగుడు బావి మేలు, 100 దిగుడు బావుల కంటే ఒక సత్క్రతువు అది మేలు. క్రతువు యజ్ఞం మేలు, యజ్ఞం మేలు అన్నాడు. ఈ యజ్ఞం మేలు ఎందుకు రాశాడు ఇక్కడ నన్నయ్య అని నేను చాలా పుస్తకాలు తిరిగేశాను. పాఠం చెప్పినప్పుడు తిరిగేస్తే ఒక దగ్గర ఒక అని ఏం రాశాడంటే, యజ్ఞం అంటే దేవుడు అని కాదండి, యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురిస్తే నీళ్లు, కాలువల్లో నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు ఉంటాయి, చెరువుల్లో నీళ్లు ఉంటాయి, కుంటల్లో నీళ్లు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉంటాయి, తెచ్చుకోవచ్చు, బావిలోకి దిగవలసిన అవసరం ఉండదు. కనుక యజ్ఞం వలన నీళ్లు వస్తాయి అని ఆయన వ్యాఖ్యానం రాశాడు. యజ్ఞం వలన వర్షాలు వస్తాయని సైన్స్ ఇప్పటి వరకు అయితే చెప్పాలి, కానీ ఆయన రాశాడు అక్కడ. తర్వాత ఏం చెప్పాడు, ఈ యజ్ఞం కంటే ఒక సుతుండు మేలు అన్నాడు. సుతుండు ఎందుకు మేలు? పున్నామ నరకములను తప్పించువాడు పుత్రుండు అని శ్లోకం. చచ్చిపోయిన నాడు ఏం చేయకపోయినా సరే, ఇంట్లో నుంచి తరివేసినా సరే, తన్నినా సరే, అన్నం పెట్టకపోయినా సరే, చచ్చిపోయిన రోజు వచ్చి నీకు తలకొరివి పెడితే నేరుగా నీవు స్వర్గానికి పోతావని దాని అర్థం. ఓకే, ఇది ఒక నమ్మకం. ఈ నమ్మకం వలన సుతుండు అనేటటువంటి వాడు పున్నామ నరకమును తప్పిస్తాడు అనే ఒక మోక్ష భావన మన జీవితంలో భాగమైంది, సంస్కృతిలో భాగమైంది. ఆధిపత్య వర్గాలు ఒకదానికి ఒక అర్థం ఇస్తున్నాయంటే, ఒక పదానికి ఒక అర్థం ఇస్తున్నాయంటే బ్రాహ్మణీయ భావం, ఆ అర్థం దేనికోసం మనలో రూఢి చేసి పెట్టేశారు. పసుపు రంగు శుభసూచకం అనేది ఉంది. నేను ప్రశ్న వేస్తే, ఎందుకు శుభసూచకం పసుపు రంగే? ఎవరు చెప్పింది శుభసూచకం అని? ఎరుపు రంగు కాదా? ఎరుపు అంటే కొందరికి భయం భయం, పసిపిల్లలు వారి కన్నా నయం నయం, నీ తల్లి నొసటి కుంకుమలో ఎరుపున్నదిరా, ప్రసవించే తల్లి బిడ్డ ఎరుపుమయం, ఉదయించే సూర్యునిలో ఎరుపున్నదిరా, ఎరుపు అపాయము కాదు, ఎరుపు ఉపాయాన్ని తొలగించే సదుపాయం అని రాశాడు సుబ్బారావు పాణిగ్రాహి. ఎరుపు ఎందుకు శుభసూచకం కాలే? పసుపు ఎందుకైంది? ఎవడు చెప్పాడు పసుపు శుభసూచకం అని? ఎవడో వేల సంవత్సరాల కింద చెప్పాడు. ఇప్పుడు మనం అందరం దాన్ని పాటిస్తాం. మనం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం కాదు, సమాజం పాటిస్తుంది. అంటే ఒక సంకేతార్థం ఇచ్చేశాడు వాడు, దాన్ని మనం పాటించినట్లు. కాషాయం ఉంది, వైరాగ్యం. వైరాగ్యం అయిపోయి ఇప్పుడు రాజ్యాధికారం అయిపోయింది కాషాయం అనేది. ఓకే, వైరాగ్యం పొందే వాళ్ళందరూ రాజ్యాధికారం వైపు వెళ్ళొచ్చు అని. వీటికి నలుపు అశుభం, నలుపు అనేది అశుభం. ఈ అశుభం ఏమిటి? అశుభం అని ఎవరు చెప్పాడు నలుపు అనేది? ఇదో ఇంతమంది నల్ల సెట్లు వేసుకొని కూర్చున్నావు బ్రహ్మాండం. నా బిడ్డ ఎప్పుడు నల్ల బట్టలు తొడుగుతుంటుంది. మా అమ్మనేమో నల్ల బట్టలు మంచివి కావురా, నల్ల బట్టలు మంచివి కావురా, చెప్పుర పిల్లకు నువ్వు చెప్తే ఏంటది అంటే, ఆమె ఇష్టం అమ్మ, నేను ఎందుకు చెప్పాలి? మన ఇష్టాలు అవి. నలుపు అంటే ఒకరికి ఇష్టం. భారతదేశం నలుపుమయం కదా ఒక రకంగా చెప్తే. అసలు భారతదేశం
తెల్లగా ఉందా? ఈ దేశం కల్చర్, ఈ దేశ వాతావరణం, ఈ దేశం నుండి పుట్టిన మనుషులు ఒకవేళ ఉన్నారు అనుకుంటే, వాళ్ళ లెక్క ప్రకారం ఉన్నారు అనుకుంటే, వాళ్ళందరి కలర్ ఏం కలర్ ఉంది? కృష్ణుని కలర్ ఏముంది? రాముని కలర్ ఏముంది? నేను ఉన్నారు అనుకుంటేనే చెప్తున్నా, వాళ్ళ లెక్క ప్రకారం మన లెక్క ప్రకారం కాదు. అంటే అది భారతదేశంలో ఉండే సహజమైనటువంటి కలర్. అది ఈ శుభసూచక కాకుండా అశుభం ఎట్లయింది నాకు తెలియదు. నేను మొన్న 2020లో తెలంగాణ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఖైదీలు, నేను జైలుకు పోయిన సెకండ్ రోజు చూశాను, చాలామంది కాళ్ళకి నల్ల దారం కట్టి ఉంది. అంతకుముందు నేను బయట చూడలే. ఎందుకు చూడాలంటే ఫుల్ పాయింట్ వేసుకుంటారు కదా, లోపల వాళ్ళు నిక్కర్లు వేసుకుంటారు ఖైదీలు, తెల్ల నిక్కర్లు. ఈ తెల్ల నిక్కర్లు వేసుకున్నప్పుడు కాళ్ళకు దారం చూశాను. చూసి నేను ఒక ఖైదీని పిలిచి అడిగాను, ఏమో సార్, నేను మొన్న పెరోల్ మీద బయటకు వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్పారు కట్టుకోమన్నారు, నేను కట్టుకున్నాను. వీళ్ళు చూసి వాడు కట్టుకున్నాడు, వాడు చూసి వాడు కట్టుకున్నారు. ఇప్పుడు నల్ల దారము అందరూ సినిమాల్లోనే ప్రదర్శిస్తున్నారు. వాటిని ఎందుకు కడుతున్నట్లు లెక్క? దీనికి ఏమన్నా లెక్కపత్రం ఉందా? ఏ లెక్కపత్రం లేకుండా ఎందుకు కడుతున్నారు? ఇది ఒక సంకేతార్థం ఇచ్చేశాడు వాడు. ఎరుపు ఒక మార్పుకు సంకేతంగా. సరే, ఇప్పుడు కాషాయం అనే ఈ కలరు అభివృద్ధి కాముకత్వంగా మారిపోయింది. వివేకానందుడి కాలంలో మనం ఏం చెప్పాం? వివేకానందుడు మొత్తం కాషాయ వస్త్రాలు ధరించి అందరూ నా జాతి యువజనులారా మీరందరూ సాధులుగా మారిపోండి, ఇట్లా మారిపోండి, అట్లా మారిపోండి. లేదా బుద్ధుడి కాలంలో చెప్పినప్పుడు మనం ఏమంటున్నామంటే, అయ్యా అందరూ సాధులుగా మారిపోతే, అందరూ వైరాగ్యంలోకి వెళ్ళిపోతే సామాజిక ఉత్పత్తి కుంటుపడుతుంది నాయన. సామాజిక ఉత్పత్తి, సమాజంలో పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోవాలి, పిల్లలు ఎవరు కనాలి, లేదా వ్యవసాయం ఎవరు చేయాలి, పంటలు ఎవరు పండించాలి, ఉత్పత్తి ఎవరు సృష్టించాలి, దేశం ఎట్లా బతకాలి. కనుక అది మనం చెప్పాం. ఇప్పుడు ఏమంటున్నారు? కాషాయం అనేది అభివృద్ధి కాముకత్వానికి ఒక సూచకంగా చెప్తున్నారు, ఎరుపు ప్రమాదానికి సూచకంగా చెప్తున్నారు. కనుక ఈ సమాజంలో వాళ్ళు సూచించిన కొన్ని భావాలు, భారతీయ సంస్కృతిలో కొన్ని భావాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. మనం ఆఫ్రికా ఖండాలకు వెళ్తే నలుపు అనేది వాళ్ళకి శుభ సూచకం. ఆదివాసీ ప్రాంతాలకు వెళితే వాళ్ళ జీవితంలో ఉన్న వాటికి మన జీవితంలో ఉన్న వాటికి చాలా భిన్నత్వం ఉంది. వాళ్ళకు మంచిదైంది మనకు చెడుగా అనిపిస్తుంది, మనకు చెడుగా అనిపించింది వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క మనిషిని బట్టి, ఒక సమూహాన్ని బట్టి, సామాజిక సమూహాన్ని బట్టి సంస్కృతిలో మార్పు వస్తుంది. భారతదేశంలో అగ్రకుల పేదలు ఆర్థిక ఆధిపత్యం ప్రదర్శించలేకపోయినా సాంస్కృతిక ఆధిపత్యాన్ని ప్రదర్శించగలరు. అగ్రకుల పేదలు, బ్రాహ్మణులు కూడా చాలామంది పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల నాకు కన్సర్న్ ఉంది. రెడ్లల్లో పేదోళ్ళు ఉన్నారు, వెల్మల్లో పేదోళ్ళు ఉన్నారు, కమ్మల్లో పేదోళ్ళు ఉన్నారు, వాళ్ళ పట్ల నాకు సానుభూతి ఉంది. వాళ్ళు ఆ పేదరిక నుంచి బయటికి రావడం కోసం జరిగే పోరాటంలో భాగం కావాలని నేను కోరుకుంటా. వాళ్ళ విముక్తి కోసం జరిగే పోరాటంలో నేను భాగమవుతా, నాకు సానుభూతి ఉంది. కానీ మనకు మాట ఉంది కదా, కూటికి పేదోన్ని అయినా కులానికి పేదోన్ని కాదు అనే మాట ఉంది కదా. కనుక ఆ మాట ప్రకారం చూసినప్పుడు భారతదేశ కల్చర్లో కొన్ని పనులు కొందరు చేయాలని నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయం ఎవడు చేశాడు? ఆధిపత్య రాజ్యం, పాలకవర్గాలు చేశాయి. మున్సిపాలిటీలో ఎవరు పనిచేయాలి? పలానా కులం వాళ్ళే పనిచేయాలి. ఇప్పుడు ఊళ్ళల్లో ప్రతి ఊరిలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికులు 50 నుంచి 60,000 మంది ఉన్నారు తెలంగాణలో. హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు ఇంకో 50,000 మంది ఉంటారు, అంటే 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిలో రిజర్వేషన్ రోస్టర్ ఫార్ములా ప్రకారం తీసి చూస్తే సింగిల్ కమ్యూనిటీ అందులో పనులు చేస్తూ ఉన్నారు. అంటే ఈ దేశ సంస్కృతిలో ఏ పనులు ఎవరు చేయాలో నిర్ణయించిన తర్వాత ఆ పనుల ప్రకారమే ఉత్పత్తి జరుగుతుంది, ఆ పనుల ప్రకారమే సమాజం జరుగుతుంది, ఆ పనుల ప్రకారమే రాజ్యం, రాజ్యాధికారం కూడా నడుస్తూ ఉంటుంది, ప్రసారం కూడా అట్టే అవుతాయి. వీటికి ఇవాళ భారతదేశంలో ఉన్న ఈ సంస్కృతికి మూలం బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతి. ఈ స్థాయికి రావడానికి ఫాసిజము అనే ఒక మాట వాడుతూ ఉన్నాం. ఫాసిస్ట్ కల్చర్, ఫాసిస్ట్ సంస్కృతి. ఈ ఫాసిస్ట్ సంస్కృతిని ఎందుకు వాడుతున్నామంటే జర్మనీలో, ఇటలీలో ముస్సోలిని, జర్మన్లో హిట్లర్, వీళ్ళిద్దరు ఏది అమలు చేశారో ఇవాళ వర్తమానంలో అది అమలు అవుతున్నది భారతదేశంలో. ఆధిపత్య బ్రాహ్మణీయ సంస్కృతి ఫాసిస్ట్ సంస్కృతిగా మారిపోయింది. అక్కడ యూదులని హిట్లర్ చంపేశాడు,
అక్కడ ముస్సోలిని చంపేశాడు. తమ మాట వినని వాళ్ళని, తమ పరిపాలన అంగీకరించని వాళ్ళని, దొంగలని, వ్యభిచారులని, సైన్యం నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళని ఏకం చేసి సైన్యాన్ని నిర్మాణం చేసి హిట్లర్ అనేవాడు మనమే ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి నిజమైన అర్హత కలిగిన వాళ్ళం, వీఆర్ ద ఆరియన్స్, కనుక ఈ దేశంలో ఉన్న యూదులను ఊచకొత కోయండి అని చెప్తే 60 లక్షల మంది యూదులను ఊచకొత కోశారు. యూదుల భూములు ఆక్రమించుకోండి, సంపదను ఆక్రమించుకోండి, వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టండి, ఇది వాళ్ళ నినాదం. అటు ముస్సోలిని అదే పని చేశాడు. ఇది జరుగుతూ ఉన్నప్పుడు సరిగ్గా భారతదేశంలో 1920-21 ప్రాంతంలో ఒక కరపత్రం వచ్చింది. ఆ కరపత్రాన్ని వీర సావర్కర్ ఆయన రాశాడు. మొట్టమొదలు 21లో ఆయన వేసిన కరపత్రంలో హిందూ అనే మాట వాడారు. మీరు చూడండి, అంతకన్నా ముందు హిందూ అనే మాట మన సాహిత్యంలో ఎక్కడ లేదు. హిందూ మతం అనే మాట లేదు. వైదిక మతం అనే మాట ఉన్నది, వేద మతం అనే మాట ఉన్నది, ఇంకా చూస్తే వైష్ణవ మతం, శైవ మతం అనే మాట ఉన్నది, కానీ హిందూ మతం అనే మాట లేదు. ఈ హిందూ మతం అనే మాటని ఖరారు చేసి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వాడు సావర్కర్. ఈ సావర్కర్ తర్వాత గోల్వాల్కర్ దానికి ఒక సిద్ధాంతం చేశాడు. బంచ్ ఆఫ్ థాట్ అనే ఒక పుస్తకం రాసి ఒక సిద్ధాంతం చేశాడు. ఈ సిద్ధాంతానికి ప్రాతిపాదిక ఏమిటంటే, మూంజ్ అనే ఒక హిందూ మహాసభ నాయకుడు జర్మనీ వెళ్ళాడు, ఇటలీ వెళ్ళాడు. ఈయన హిందూ మహాసభకి నాయకత్వం వహించాడు. వెళ్ళి వచ్చిన తర్వాత హిందూ మహాసభలో కూర్చున్న వాళ్ళందరూ ఒక ఆలోచన చేసి, మన భావజాలం విస్తరించాలంటే మనం దీనికి కావలసిన ఒక సిద్ధాంతాన్ని తయారు చేయాలి, ఒక పుస్తకం రాయాలి. అందులో భాగంగానే బంచ్ ఆఫ్ థాట్ అనే పుస్తకం వచ్చింది బయటికి. ఆ బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో ఏం చెప్పారంటే, భారతదేశం హిందూ రాజ్యం, అఖండ హిందూ రాజ్యం, పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఇవన్నీ కలుపుకుంటూ ఒక హిందూ రాజ్యం. ఈ హిందూ రాజ్యాన్ని స్థాపించడమే మన లక్ష్యము అని ఉంటుంది. ఆ పుస్తకంలో వాళ్ళు ఒక మ్యాప్ కూడా ఇచ్చారు. ఇప్పుడున్న భారతదేశం కాకుండా నేను చెప్తున్నటువంటి భారతదేశం మ్యాప్ ఇచ్చారు. మరి దీన్ని సాధించాలంటే ఏం చేయాలి? ఈ దేశంలో మనకి 2 శత్రువులు ఉన్నారు. ఒకరు ముస్లింలు. అయితే ఈ దేశంలో వాళ్ళు జీవించాలనుకుంటే మనకు అంగీకరించాలి, వాళ్ళు హిందువులుగా మారిపోవాలి. 2, ఈ దేశంలో హేతువాదులు, కమ్యూనిస్టులు, వీళ్ళిద్దరు 2వ శత్రువులు. హేతువాదులు దేవుని నమ్మరు, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారు, మనకు వ్యతిరేకమైన ప్రచారం, భావజాలం చేస్తారు. కమ్యూనిస్టులు సామ్యవాదం కోరుకుంటారు, అందుకోసమే వీళ్ళు మనకు శత్రువులు. ఈ ముగ్గురి మీద కన్నేసి ఉంచాలి, ఈ ముగ్గురి మీద దాడులు చేయాలి, ఈ ముగ్గురు లేకుండా చేయాలి. ముస్లింలు, హేతువాదులు, కమ్యూనిస్టులు వీళ్ళని శత్రువులు ప్రకటించుకున్నారు. దానికోసం ఏం చేయాలి? వాళ్ళ ఆస్తులను ఆక్రమించాలి, వాళ్ళ ఆలోచనని సమాజంలో ఉనికిలో లేకుండా చేయాలి, వాళ్ళ మీద రాజ్యం నిర్బంధం కలిగి ఉండాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి. వాళ్ళకి వ్యతిరేకంగా మనకు కావలసిన యంత్రాంగాన్ని రూపొందించుకొని ప్రచారం చేయాలి. ఇది బంచ్ ఆఫ్ థాట్లో వాళ్ళు రాసుకున్నది. దాని ప్రకారమే ఇవాళ దేశంలో అమలవుతుంది. కనుక హేతువాదం గురించి, నాస్తికత్వం గురించి ఈ సభల్లో మాట్లాడుకుంటున్న సందర్భంలో ఫాసిస్టు సందర్భంలో మనం నిలబడ్డాం. ఫాసిస్టు సంస్కృతి మన మీద అమలవుతున్నది. మన మీద అమలవుతున్న ఫాసిస్టు సంస్కృతి మన కళ్ళ ముందు ముస్లింల మీద దాడులు చేస్తున్నారు, కమ్యూనిస్టుల మీద దాడులు చేస్తున్నారు, నాస్తికుల మీద, హేతువాదుల మీద దాడులు చేస్తున్నారు. మన ఆలోచన విధానం లేకుండా వాళ్ళ ఆలోచన విధానాన్ని పుస్తకాలలోకి తీసుకొస్తున్నారు, సిలబస్లోకి తీసుకొస్తున్నారు. భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించలేదు అని అనుకునేంతగా ప్రచారం. ఎన్సీఆర్టీ పుస్తకాలు వచ్చేసాయి, కొత్త ఎన్సీఆర్టీ పుస్తకాలు. భగత్ సింగ్, ఈ దేశంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన భగత్ సింగ్ చరిత్రను తీసేసి గోల్వాల్కర్ చరిత్రని, వీర సావర్కర్ చరిత్రని పాఠ్య పుస్తకాల్లోకి తెచ్చారు. ఎంతో కొంత హేతుబద్ధమైన ఆలోచనలు చేసే వ్యక్తుల చరిత్ర, సైన్స్ను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త ఆలోచన విధానాన్ని ముందుకు తెస్తున్నారు. ఎట్లా? ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్న సైంటిస్టులందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి, శాస్త్రవేత్తల్ని, సైన్స్ కాంగ్రెస్లో ఏం మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి గారు? మీరందరూ విని ఉంటారు. ఒక 3 సంవత్సరాల కిందట మీ ఇంతమంది సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు, మీరు ఒకటి గమనించాలి, భారతదేశంలో ఎప్పుడో పురాణ కాలంలో ఉన్న సైన్స్ను పైకి తీసి ప్రయోగం చేసి నిర్ధారణ చేసి ఈ ప్రపంచమంతా ప్రచారం చేయాలి అన్నాడు. ఏం సైన్స్ భారతదేశంలో ఉంది అంటే,
టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఒక సైన్స్ ఆయన లెక్క ప్రకారం. ఇది ఎక్కడుంది? కుండలో పుట్టారు కదా, కుండలోనే పుట్టారు. ఇంతకుముందు మన దేవేంద్ర పాట పాడాడు, కుండలో ఎప్పుడో పుట్టారు. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏమిటి? అబ్బాయికి సంబంధించినటువంటి కణము క్రోమోజోములు తీసుకొని దాన్ని డెవలప్ చేసి మళ్ళీ ప్రవేశపెట్టడం. ఇది ఇప్పుడు మీరు చేస్తున్నారు సైంటిస్టులు, కానీ ఇది 1000 సంవత్సరాల కిందట 3-4 సంవత్సరాల కిందటే భారతదేశంలో జరిగింది. దీన్ని మీరు నిరూపించాలంటున్నాడు ఆయన. రెండవది, మీరు అందరూ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటున్నారు. ముఖం బాగాలేకపోతే, ముక్కు బాగాలేకపోతే, చెయ్యి బాగాలేకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు కదా. ప్లాస్టిక్ సర్జరీ అనేది భారతదేశంలో 1000 సంవత్సరాల కిందటనే ఉంది. ఎట్లా ఉంది అనంటే, వినాయకుని తల తీసేసి ఏనుగు తల తీసుకొచ్చి అతికించాడంటే ఇది ప్లాస్టిక్ సర్జరీ కదా. దీని గురించి మీరు నిర్ధారణ చేయాలి అంటున్నాడు. ఇప్పుడు మామూలు మాట్లాడితే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మత పెద్ద, ఆర్ఎస్ఎస్ కార్యకర్త మాట్లాడితే ఏమో అనుకోవచ్చు. మనం ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడండి. ఇది మన పరిస్థితి. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడ్డాము? హిందుత్వ సంస్కృతి ఇది విడిగా లేకుండా హిందుత్వ సంస్కృతి, బ్రాహ్మణీయ సంస్కృతి భారతదేశంలో ఉన్న హేతుబద్ధ ఆలోచన విధానాన్ని దెబ్బతీయడానికి వాళ్ళు అధికారికంగానే ప్రయత్నం చేస్తున్నారు. సిలబస్లోకి వాటిని తీసుకొస్తున్నారు. రామాయణ, భారతం, ఇతిహాసం, పురాణం అవన్నీ సోషల్ స్టడీస్లోకి వస్తాయి. మా అంటే ఇవి ఎక్కడ ఉండాలి? లిటరేచర్లో ఉండాలి, సెకండ్ లాంగ్వేజ్లో ఉండాలి, లేదా నాంటెల్గా ఉండాలి. ఇష్టం వచ్చిన చదువుకుంటారు. కానీ ఇప్పుడు సోషల్ స్టడీ అనేది సాంఘిక శాస్త్రం, అదొక శాస్త్రం. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా, నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టే సైన్స్ అది. అట్లాంటి సైన్స్లోకి ఖచ్చితత్వం లేకుండా, నిర్ధారత్వం లేకుండా ప్రయోగానికి నిలబడని విషయాలన్నిటినీ టెక్స్ట్ బుక్లో బోధిస్తే పిల్లల మెదడు మీద మనం ఏ ప్రభావం వేస్తామో వాళ్ళు పెరిగి పెద్దగై అదే ఆలోచనతో ఉంటారు. అందుకే భారతదేశ ముఖ చిత్రం తిరోగమనంలో వెళ్తున్న సందర్భంలో భారత నాస్తిక సమాజం తెలంగాణ రాష్ట్రం 3వ సభలు జరుపుకుంటున్నప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఈ దేశంలో 60% యువజనం ఉన్నారు. 60% ఆలోచించే వాళ్ళ శాతం కూడా పెరిగింది. కింది వర్గాల శాతం, కింది వర్గాల్లో ఉన్న యువజనులు. ఒకప్పుడు చదువు లేదు. జయగోపాల్ గారు పనిచేస్తున్న రోజుల్లో, పెరియార్ గారు పనిచేస్తున్న రోజుల్లో, తాపి ధర్మారావు గారు రాసిన రోజుల్లో చదువుకోవడానికి వాళ్ళు రాసిన పుస్తకాలను చదవడమే ఒక పెద్ద సవాలుగా ఉన్నది. కానీ ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు చదువుకున్న పిల్లలు, యువజనులు ఎక్కువగా పెరిగారు. ఆ యువజనులలోకి ఆలోచన కూడా ఎంతో మేరకి పూలే ప్రభావంతో, అంబేద్కర్ ప్రభావంతో, పెరియార్ ప్రభావంతో ఆలోచించే శాతం కూడా పెరిగింది. ఇప్పుడు మన నిర్మాణం ఎక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఇక్కడ యూత్ కన్నా పెద్దవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. మనం యూత్ను అడ్రస్ చేయకుండా, యూత్ను కూడగట్టకుండా ఈ దేశంలో ఉద్యమాన్ని నిర్మాణం చేయలేదు. ఈ మహాసభల్లో ఒక తీర్మానం చేసుకొని కాలేజీలలో, పాఠశాలలో మీ కార్యకలాపాలని నిర్వహిస్తూ ఆ యూత్ మీద ప్రభావం వేసే ఆలోచన ఈ సందర్భంగా చేయాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి నాస్తిక ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.